హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో గ్రో బ్యాగ్ ఎలా స్టిచ్చింగ్ జేసుకోవాలో చూద్దామండి. ఈ బ్యాగొచ్చి మనం బట్టలు కొనేటప్పుడు షాపు వాళ్ళు ఫ్రీగా మనకి బ్యాగ్ అనేది ఇస్తూ ఉంటారండి. ఈ బ్యాగ్‌ని చాలా రోజులు వాడిన తర్వాత డ్యామేజ్ అవుతూ ఉంటుంది. దానిని మనం పడేస్తూ ఉంటాము. అలా కాకుండా మనం గ్రో బ్యాగ్‌గా స్టిచ్చింగ్ జేసుకోవచ్చు. వీడియోలో చూపించిన విధంగా బ్యాగ్‌ని 2 పీస్‌గా తీసుకోవాలి. చివర భాగంలో ఉన్న క్లాత్‌ని మనం కట్ చేసేసుకోవాలండి. అది మనకి ఉపయోగపడదు. బ్యాగ్ మిడిల్‌లో ఉన్నది మాత్రమే మనకి ఉపయోగపడుతుందండి. దాన్ని గ్రో బ్యాగ్‌గా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. అది స్ట్రాంగ్‌గా ఉంటుందండి. మనం గ్రో బ్యాగ్ అనేది ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో కొంటూ ఉంటామండి. అవి కొంచెం రేట్ ఎక్కువగా ఉంటాయి. అలా కాకుండా మనం ఇలాంటి షాపింగ్ బ్యాగ్ గానీ, రైస్ బ్యాగ్ గానీ, గ్రో బ్యాగ్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. బ్యాగ్‌లో వేస్టేజ్ అంతా తీసిన తర్వాత ఇలా 2 పీస్‌గా వస్తాది. వీడియోలో చూపించిన విధంగా ఫస్ట్ పీస్‌కి ప్రింట్ అనేది పైకుండాలి. రెండో పీస్‌కి ప్రింట్ అనేది లోపలికుండాలి. 2 పీస్‌ని జాయిన్ చేసుకొని ఫస్ట్ కుట్టు అనేది వేసుకోవాలి. దీనినే లోపల కుట్టు అని అంటారండి. మనకి బ్యాగ్ మొత్తం స్టిచ్చింగ్ చేసిన తర్వాత కుట్టు అనేది లోపలే ఉంటుందండి. బయటికి మాత్రం నీటి ఫినిషింగ్ అనేది వస్తుంది. 2 పీస్‌ని అటు ఇటు జరక్కుంటా నీట్‌గా పట్టుకొని కుట్టనేది కుట్టుకోవాలండి. లోపల వైపు కుట్టిన తర్వాత టర్న్ చేసుకొని ప్రింట్ ఉన్న వైపుకి పై కుట్టనేది వేసుకోవాలి. దీనినే డబుల్ స్టిచ్చింగ్ అని అంటారండి. డబుల్ స్టిచ్చింగ్ వేసుకుంటేనే మనకి బ్యాగ్ అనేది స్ట్రాంగ్‌గా ఉంటుందండి. మట్టి వేసినప్పుడు ఆ వెయిట్‌ని తట్టుకొని నిలబడుతుందండి. పై కుట్టు అనేది బ్యాగ్‌కి మంచి లుక్‌గా కనపడుస్తాది. రెండో సైడ్ గూడా సమానంగా పట్టుకొని లోపల కుట్టనేది కుట్టుకోవాలి. లోపల కుట్టు కుట్టిన తర్వాత టర్న్ చేసుకొని పై కుట్టు అనేది వేసుకోవాలి. పై కుట్టు కుట్టేటప్పుడు కొంచెం కష్టంగానే ఉంటుందండి. ఎందుకంటే బ్యాగు రౌండ్‌గా ఉంటుంది కాబట్టి. ఇక్కడ మాత్రం జాగ్రత్తగా చూసుకొని కుట్టు అనేది వేసుకోవాలి. ఎక్కడైనా జాయిన్ అయ్యే అవకాశం ఉంటుందండి. పై కుట్టు కుట్టిన తర్వాత బ్యాగ్ అనేది వీడియోలో చూపించిన విధంగా రౌండ్‌గా వస్తాది. స్టిచ్చింగ్ చేసిన బ్యాగ్‌ని లోపల వైపు భాగాన్ని బయటి వైపుకి తీసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా. మనం ఇక్కడ అడుగు భాగాన్ని జాయిన్ చేస్తాము. నా దగ్గర ఉన్న రైస్ బ్యాగ్ నేను అడుగు భాగానికి తీసుకున్నాను. హైట్ వచ్చి 13 సెంటీమీటర్లు, లెంత్ వచ్చి 20 సెంటీమీటర్లు 2 పీస్ తీసుకున్నాను. 2 పీస్ తీసుకోవడం వల్ల అడుగు భాగం స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఎంత బరువైనా మోయగలుగుతుంది. పై బ్యాగ్‌ని అడుగు భాగానికి నీట్‌గా పట్టుకొని గుండు సూదులతో కుట్టుకోవాలి. మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందండి. అందుకే గుండు సూదులతో కుట్టుకోవాలి. గుండు సూదులతో కుట్టుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా వస్తుందండి. ఎక్స్ట్రాగా ఉన్న రైస్ బ్యాగ్‌ని కట్ చేసేయాలి. వర్షాకాలం స్టార్ట్ అయింది కదండీ! మనం ఎంతో ఈజీగా మన దగ్గరున్న వేస్ట్ బ్యాగులతోనే మనం పడేయకుండా గ్రో బ్యాగ్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. టైలరింగ్ మిషన్ లేని వాళ్ళు మనం చేత్తోని కూడా కుట్టుకోవచ్చు. సూది పెట్టుకొని కుట్టొచ్చండి. ఎంతో ఈజీగా గ్రో బ్యాగ్‌ని. కట్ చేసిన తర్వాత అడుగు భాగం అనేది వీడియోలో చూపించిన విధంగా వస్తుందండి. మనం గుండు సూదులతో కుట్టుకున్నాం కదా! దాని పక్కనే మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి.
మిషన్‌తో కుట్టిన తర్వాతే గుండు సూదులనేది తీయాలి. లేదంటే అటు ఇటు జరిగి మనకి కుట్టనేది సరిగ్గా రాదండి. అడుగు భాగం కుట్టేటప్పుడు నీట్‌గా పట్టుకొని కుట్టనేది కుట్టుకోవాలండి. అడుగు భాగం నీట్‌గా ఫినిషింగ్ అనేది వస్తుంది. ఫస్ట్ కుట్టు కుట్టిన తర్వాత రెండో కుట్టనేది కుట్టుకోవాలండి. మనం రెండో కుట్టు కుట్టిన తర్వాత లాక్ అనేది కంపల్సరీగా వేసుకోవాలి. లేదంటే దారం ఊడిపోయే అవకాశం ఉంటుందండి. లాక్ అనేది వేసిన తర్వాత మనం బ్యాగ్‌ని టర్న్ చేసుకోవాలండి. వీడియోలో చూపిచ్చిన విధంగా. మనకి తర్వాత పై కుట్టనేది కుట్టుకోవాలి. ఫస్టు ఒక కుట్టు వేసిన తర్వాత రెండో కుట్టు గూడా వేసుకోవాలి. రెండో కుట్టు వేసిన తర్వాత కంపల్సరీగా లాక్ అనేది వేసుకోవాలి. లేదంటే దారం అనేది ఊడిపోతుంది. గ్రో బ్యాగ్ అనేది హైట్ ఎక్కువగా ఉండాలండి. ప్లాంట్ హెల్తీగా పెరుగుతుందండి. ప్లాంట్ వేరు వ్యవస్థ మంచిగా ఉంటేనే చెట్టనేది హెల్తీగా ఉంటుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నా వీడియోలో ఫస్ట్ టైం వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నానండి. నేనేదైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేయండి. పై కుట్టు కుట్టిన తర్వాత బ్యాగ్ అనేది ఇలా వీడియోలో చూపించిన విధంగా నీట్‌గా ఫినిషింగ్ అనేది వస్తుందండి. మనం ఎంతో ఈజీగా గ్రో బ్యాగ్ అనేది ఇంట్లోనే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. మరి ఉంటానండి. బాయ్.